క్రీడల అభివృద్ధికి పూర్తి సహాయక సహకారాలు అందిస్తానని భారీ పరిశ్రమల ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో శ్రీలక్ష్మి స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమ టీజీవీ సంస్థ తరపున క్రీడలకు క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ విద్యతో పాటు క్రీడల్లో తప్పకుండా రాణించాలని కోరారు. క్రీడలు ఆడడం వల్ల విద్యార్థులకు మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం కలిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని విద్యార్థులకు సూచించారు. అనంతరం శ్రీలక్ష్మి హైస్కూల్ చైర్మన్ దీక్షిత్ మాట్లాడుతూ తమ స్కూల్లో విద్యకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అదే విధంగా క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రైమరీ విద్యార్థుల దశ నుంచి క్రీడలపై ఆసక్తి కలిగేలాగా క్రీడల్లో పాల్గొనేలాగా చూస్తున్నామని తెలిపారు. తమ స్కూల్ విద్యార్థులు స్టేట్ లెవెల్లో క్రీడల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శేషన్న, అరుణ, డిఎస్టీఓ భూపాపతిరావు, బంధుల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ భీమిశెట్టి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఐ ఆల్వేస్ టెల్ స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు దేర్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై సీరియస్లీ. మన స్పోర్ట్స్లో లేకుండా ఓన్లీ చదువు అది ఉందనుకోండి, maybe you are getting 98-99 marks or out of 100, but other sportsman with education will be completely different. So it is very important. Andikene ippudu schools koddi madhyalo koddiga down ayindi, they were not giving that much of importance, but all the schools, all the education institutions have realized the importance of sports. Andikene స్పోర్ట్స్ మీట్స్ పెట్టడము, యాన్యువల్ డేలో స్పోర్ట్స్ డేస్ జరపడము, కాంపిటీషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ప్రోత్సాహం చేయడము, ఎంకరేజ్ చేయడము, వాళ్ళని పార్టిసిపేట్ చేయమని చెప్పడము. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ మీరు సక్సెస్ అయ్యేకి నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ అండి, స్పోర్ట్స్లో కూడా మనము ఒకలాగా ఇఫ్ యు గ్రో అంటే ఏ స్పోర్ట్ ఎంచుకొని దాంట్లో కానీ మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గ్రో వెల్, అక్కడ కూడా ఇప్పుడు మీరు చదువు పెట్టి జాబ్ వచ్చేదే కాకుండా స్పోర్ట్స్ నుంచి కూడా విల్ బీ ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో డోంట్ గివ్ అప్ స్పోర్ట్స్ అండి. అండ్ ఫోకస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. మన డిసిప్లిన్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్లో పాల్గొంటుంటే దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్. So I request all the students to ensure give 45 minutes time in sports అండి. నేను ఎప్పుడు చెప్తుంటా 45 minutes in a day is very crucial. నాకు కూడా ఎంత ఏమున్నా నేను ఒక 1 hour 15 minutes లాస్ట్ 6 months నుంచి ఫుల్లీ 6 days in a week I ensure to go for gym because it's very important. మనము ఇప్పుడు బాగున్నాం అనుకుంటాం కానీ బట్ అట్ a later stage your body gets affected badly. So I request all the students వాళ్ళ పేరెంట్స్ కూడా నేను ఎప్పుడు చెప్తుంటా, మీరు చదువుతో పాటు పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తేనే సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చదువు ఒకటే సక్సెస్ అయితే సక్సెస్ అయిపోయినట్లు కాదు. సో ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కూడా మెడల్స్ వచ్చి దాంట్లో కూడా గ్రో అయితే దేర్ ఆర్ హ్యూజ్ ఆపర్చునిటీస్. సో ప్లీజ్ ఎంకరేజ్. పేరెంట్స్ గమనించినట్లయితే పిల్లలందరూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివన్నీ చూస్తున్నారు. దీనివల్ల ఒక 2 seconds 3 seconds కంటే ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. మనం ఈ స్పోర్ట్స్ బాగా ఆడడం వల్ల ఫోకస్ అనేది డెవలప్ అవుతుంది. అందుకని చెప్పి మాకు ఈ ప్రయత్నం పిల్లలందరినీ అన్ని కోణాలలో అభివృద్ధి చేయాలనేదే మా యొక్క లక్ష్యం. మన శ్రీలక్ష్మి స్కూల్స్ లోగో చూసినట్లయితే డ్యూటీ, డిసిప్లైన్ అండ్ డివోషన్. నేను పిల్లలందరికీ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం జీవితంలో పైకి రావాలి అంటే ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. మనకు ఎందరో మహానుభావులు ఉన్నారు ఈ ఎగ్జాంపుల్స్ కోసం, కానీ మన ముందు నిలవెత్తుగా మన టీజీ భరత్ గారు ఉన్నారు. ఆయన కార్డిఫ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, యూకే. అయినా కూడా భారతదేశానికి ఎంతగానో కృషి చేయాలి, మనం దేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పి తన ఫ్యూచర్ని ఎంతగానో డిజైన్ చేసుకొని, లేదు మనం భారతదేశానికి ఎంతో కృషి చేయాలి, దాన్ని ఖచ్చితంగా విజయపదంలో నడిపించాలని చెప్పి ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చి మన దేశం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాంటి వారు మన కర్నూలుకి చెందినవారు కావడం ఎంతగానో ఆనందించదగ్గ విషయం. డియర్ స్టూడెంట్స్,
winning and losing are part of life. Don't get demotivated. Don't get de-energized. Every day you have to build